చాలామంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి, ఏ రకమైన ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో ఏమి రిజెక్ట్ చేసినా కానీ జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. తప్పకుండా అవుద్ది అధ్యక్ష. నిజంగా ఈ ఎడ్యుకేషన్ బిల్ని స్వాగతిస్తూ, ఈ ఇంగ్లీష్ మీడియం బిల్లుని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 24 గంటలు లేనిది చెప్పడము, లేనిది వాగడము ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇంకా మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మన నియోజకవర్గంలో ఉంటూ మన నియోజకవర్గంకి నీళ్లు రాకపోయినా మన నియోజకవర్గానికి నీళ్లు రావడానికి రాకుండా అడ్డుపడిన ఎమ్మెల్యేలకి సలాం కొడుతూ గులాం కొడుతూ ఉండేవాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో, మన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్నీ చూశాను అయిపోయింది. బట్ ఎనీవే, ఇప్పుడు మనం వచ్చింది ఈ టికెట్లు, ఈ చెత్త, ఈ మాట్లాడడానికి కాదు. మనం ఫైట్ చేయాల్సింది వాటర్ కోసం. ఈరోజు సండే, ప్రాబబ్లీ ట్యూస్డే ఆర్ సో వాళ్ళకి నేను చెప్పాను, ట్యూస్డే ఆర్ వెనస్డే వాటర్ ఇవ్వకపోతే అందరం కలిసికట్టుగా పిఏబిఆర్ రైట్ కెనాల్కి వాటర్ కోసం మనం 100% వర్క్ చేయాలి. అండ్ మన కాన్స్టిట్యున్సీలో ఉండి మన రైతులు ఏడుస్తున్నా కానీ పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల వాళ్ళ ఆనందం కోసమో, ఎవడో సాటిస్ఫై చేయడం కోసమో పనిచేసే వాళ్ళందరూ ఈ మన లైవ్లో ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టేవాళ్ళు. దయచేసి మీ పని మీరు చూసుకుంటే బెటరు. ఇంతకన్నా మంచి వర్డ్స్తో చెప్పడం నాకు కూడా రాదు. అండ్ వాట్ ఎల్స్, మన కాన్స్టిట్యున్సీ రైతుల కోసం పోరాడే వాళ్ళు నాతో ఉండొచ్చు. అలాగే వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల కోసం మన కాన్స్టిట్యున్సీ అంటే రైతులు ఏమైపోయినా పర్వాలేదని పనిచేసేవాళ్ళు దయచేసి మీరు ఈ లైవ్లోంచి వెళ్ళిపోండి. టాపిక్ టికెట్స్ కాదు, మనం వాటర్ గురించి. సో యూ ఆస్క్డ్ సో మెనీ అదర్ క్వశ్చన్స్. అసలు వాటర్ గురించి మాట్లాడేటప్పుడు వాటర్ గురించే మాట్లాడండి. ఇంకా రోడ్లని ఇవని చెత్తవన్నీ పెట్టకండి. సో ఎవడైనా ఇదే పని అంటే ఇంకేం పని లేదనమాట, తిన్న తరగదు, ఏం లేదు. ఇప్పుడు మనం కూడా ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్రిడ్జిని కొంచెం అసలు అది మీరు చూసారో లేదో, కొంచెం వెడల్పు జరిగింది. సో దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అండ్ ట్రాఫిక్ కూడా నేనేం పెద్ద చాలా తగ్గిపోయి అసలు ట్రాఫికే లేనట్టు కనిపించింది కూడా నేనేం చూడలేదు. సో నేను చూసింది ఏంటంటే, రైతులకి ఖర్చు పెట్టాల్సిన నీళ్లు రోడ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతోడు సింగనమల నియోజకవర్గంలో వరి పండుతుంది, వేరే అదర్ గ్రెయిన్స్ పండుతాయి, పండ్లు పండుతాయి, అండ్ కూరగాయలు పండుతాయి. ఇవన్నీ కూడా తిని ఎంజాయ్ చేస్తారు. మరి సింగనమల నియోజకవర్గ రైతులకి నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఎవ్వరు అసలు నోరిప్పరు అనమాట. అంటే అసలు మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ చాలా బాధ, పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదంట, చేయకూడదంట. సో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయనివి నేను చేయడం చాలా పెద్ద తప్పంట.
సో ఈరోజు నేను అదే క్వశ్చన్ వేస్తాను. నా దగ్గర ఎస్సీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, కేవలం 5.5 కోట్లతో మనం రిపేర్స్ చేసుకుంటే మొత్తం మనకు ఈ రోజు వరకు నీళ్ళు ముఖ్యంగా నీళ్ళు అంటే మన నియోజకవర్గం కాదు, చాలామందికి యూస్ఫుల్గా యూజ్ అయ్యే వాటర్, డ్రింకింగ్ వాటరే కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాటర్ కావచ్చు, అవన్నిటికీ ఉపయోగపడేవి. అంటే ఆ గేట్స్ రిపేర్ చేసుకోవాలి. ఆ గేట్స్ రిపేర్ చేసుకోవడం 5.5 కోట్లు పడతాయి. 100 కోట్లు పెట్టి కట్టిన రోడ్డే కట్టి తిప్పి కట్టి ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది లేదు. రోడ్డు అడిగే ప్రతి వాడికి చెప్తున్నా, రోడ్డు కన్నా ఇంపార్టెంట్ మనకి గేట్స్ మనం బాగు చేసుకోవాలా, లేదా కొత్త గేట్స్ వేసుకోవాలా. ఎందుకంటే కొత్త గేట్స్ వేసుకుంటే కూడా మనం ఈరోజు వాటర్ అడుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు. వాటర్ అంతా ఊరికే లీకేజ్లో వెళ్ళిపోయినాయి. అదే ఆ వాటర్ ఉంటే ఈరోజు మనకి కష్టం ఉండేది కాదు. ముఖ్యంగా టెయిల్ ఎండ్లో కష్టపడింది పుట్లూరు మండల రైతులు. అండ్ ఈరోజు మనకి నీళ్లుండుంటే ప్రతి ఒక్క చెరువుని మనం నీళ్ళతో నింపుకునే వాళ్ళం. అసలు అలాంటి కష్టమే ఉండేది కాదు. రైతు పంట పండిస్తే పందిలా తిని ఈరోజు అడ్డమైన కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రైతు ఏడుస్తున్నాడు అన్నప్పుడు రైతు పక్కన నిలబడాలి, లేకపోతే తిండి లేక చచ్చిపోతారు. రైతు ఏడ్చిన రోజు నిజంగా ఏ ప్రభుత్వాలు నిలబడవు, ఎవడు కూడా బతకలేడు.